సరళమైన జీవితానికి 3 సూత్రాలు. మీరు ప్రశాంతంగా జీవించాలి అంటే, మనశ్శాంతిగా ఉండాలి అంటే ఇవి తప్పకుండా తెలుసుకోండి. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? నాకు అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది. కానీ మనసు మాత్రం ఎందుకో ప్రశాంతంగా ఉండట్లేదు. మన జీవితాన్ని కష్టపెట్టేది మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు. మన ఆలోచనలు, మన అలవాట్లు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న 3 సూత్రాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ప్రశాంతంగా, తేలికగా మార్చగలవు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇందులో 3వ సూత్రాన్ని మనలో చాలా మంది మర్చిపోతూ ఉంటారు. కానీ అదే ప్రశాంతమైన జీవితాన్ని గడపటానికి మూలం. మనలో చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు. ఇంకొంచెం డబ్బు సంపాదించాక హ్యాపీగా ఉండొచ్చు. మరొక మంచి ఇల్లు కట్టుకున్నాక సంతోషంగా ఉండొచ్చు. నన్నెవ్వరూ అర్థం చేసుకోరు. నన్ను అందరూ అర్థం చేసుకుంటే అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అని. కానీ మనం నిజంగా ప్రశాంతమైన జీవితం గడిపే వాళ్ళని గమనిస్తే వాళ్ళ దగ్గర అన్నీ ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ మనసు మాత్రం ప్రశాంతంగా, తేలికగా ఉంటుంది. అదెలా? ఎందుకంటే వాళ్ళు కొన్ని చిన్న చిన్న అలవాట్లను పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం వాటి గురించే చెప్పుకోబోతున్నాం. 1. అవసరం లేని భారాన్ని వదిలేయండి. మనం ప్రతిరోజు ఎన్నో రకాల భారాలను మోస్తూ ఉంటాం. కొన్ని వస్తువుల రూపంలో, కొన్ని జ్ఞాపకాల రూపంలో, కొన్ని ఎవరో అన్న మాటల రూపంలో. ఒకసారి మీ ఇంటిని గమనించండి. కొన్ని సంవత్సరాలుగా వాడని వస్తువులు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయిలే అని దాచేస్తూ ఉంటాం. అలాగే మన మనసులో కూడా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు, ఎవరో అన్న మాటలు, ఒక అవమానం, ఒక అపజయం ఇంకా మోస్తూనే ఉన్నాం. ఒకసారి ఊహించండి, ఒక బ్యాగులో అవసరం లేని రాళ్లను వేసుకొని రోజంతా తిరుగుతూనే ఉన్నాం. ఎలా ఉంటుంది? భారంగా ఉంటుంది కదా. అలాగే మన మనసులో కూడా కొన్ని సంవత్సరాలుగా అనవసరమైన బాధల్ని మోస్తూ ఉన్నాం. అప్పుడు మన జీవితం కూడా భారంగా మారిపోతుంది. కాబట్టి వారానికి ఒకసారి ఒక ప్రశ్న వేసుకోండి. ఇది నిజంగా నాకు అవసరమా? అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది నాకు అవసరం లేదు అనుకుంటే అది వస్తువైనా, ఆలోచన అయినా, బాధ అయినా వదిలేసేయండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. 2. ఉన్నదానిలో ఆనందాన్ని వెతకండి. ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్. ఓపెన్ చేస్తే సోషల్ మీడియా. వాళ్ళు వెళ్ళిన ట్రిప్, వాళ్ళ కారు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ సక్సెస్. ఇవి చూస్తూ ఉంటే నెమ్మదిగా మనలో ఏదో తక్కువైంది అనే భావన ఏర్పడుతూ ఉంటుంది. కానీ నిజంగా ఆలోచించండి. కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఏవేవి కావాలి అని కోరుకున్నారో వాటిలో కొన్నైనా జరిగాయి కదా. మరి వాటితో మీరు తృప్తి చెందారా? సంతోషంగా ఉంటున్నారా? లేదు కదా. ఎందుకంటే మన మనసు ఒక కోరిక నెరవేరిన తర్వాత వెంటనే ఇంకొక కోరిక అడుగుతుంది. కాబట్టి ప్రతిరోజు పడుకోబోయే ముందు ఒక చిన్న అలవాటును చేసుకోండి. అదే కృతజ్ఞతా భావం. ఈరోజు నాకు జరిగిన 3 మంచి విషయాలు ఏంటి అని చెప్పి గుర్తించండి. అది మీరు ఆరోగ్యంగా ఉండటమైనా కావచ్చు, మీ ఫ్యామిలీతో కాసేపు ఆనందంగా గడిపిన క్షణాలైనా కావచ్చు, లేదా మీరు ఒక మంచి భోజనం చేసినా, లేదా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి మీతో కాసేపు మాట్లాడిన. ఈరోజు నాకు జరిగిన 3 మంచి విషయాలు ఏంటి అని గమనించి వాటికి కృతజ్ఞత తెలపండి. కృతజ్ఞత అలవాటు అయితే అసంతృప్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. 3వది, మనలో చాలా మంది మర్చిపోతున్నది ఈ క్షణంలో జీవించటం. మనలో చాలా మంది ఫిజికల్గా ఒకే చోట ఉంటారు, కానీ మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. టీ తాగుతూ కూడా ఆఫీస్ గురించి ఆలోచించటం, పిల్లలతో కాల్లో మాట్లాడుతూ ఫోన్ని స్క్రోల్ చేస్తూ ఉండటం, తినేటప్పుడు రేపటి టెన్షన్ గురించి ఆలోచించటం. ఇలా జీవిస్తే ఇప్పుడు జరుగుతున్న అందమైన క్షణాలను మనం కోల్పోతాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న ప్రయత్నం చేయండి. ఈరోజు ఒక 5 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. మీ చుట్టూ గమనించండి. పక్షుల శబ్దం వినండి.
గాలి తాకిడిని అనుభవించండి. మీకే అర్థమవుతుంది మీ మనసు ఎంత ప్రశాంతంగా మారుతుందో. ప్రశాంతత అనేది బయట దొరికేది కాదు, మనలోనే సృష్టించుకునేది. జీవితం కష్టంగా ఉండడానికి కారణం ఎప్పుడూ పరిస్థితులే కాదు, కొన్నిసార్లు మనము మోస్తున్న అనవసరమైన భారాలు కావచ్చు, మనం పెంచుకుంటున్న కంపారిజన్స్, మనమే సృష్టించుకుంటున్న టెన్షన్. ఈ 3 సూత్రాలు గుర్తుంచుకోండి. అవసరం లేని భారాన్ని వదిలేయండి. ఉన్నదానిలో ఆనందాన్ని వెతకండి. ఈ క్షణంలో జీవించటం నేర్చుకోండి. ఈ 3 చిన్న సూత్రాలు మీ జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకురాగలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోలు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, ప్రశాంతమైన మనసే జీవితంలో అతిపెద్ద సంపద. థ్యాంక్ యూ. స్టే కనెక్టెడ్, బీ హ్యాపీ.